డే నార్మల్గా మనం సెలెక్ట్ చేస్తున్న ఐటమ్స్ బట్టి రికమెండేషన్స్ చెప్పారు కదా. అదేం క్వశ్చన్ రా ఇప్పుడెందుకు? సంథింగ్ ఇస్ డిఫరెంట్. ఎవరో ప్రీతి ఒక ల్యాప్టాప్ బ్యాగ్ అండ్ వాటర్ బాటిల్ కొంటే ఆల్రెస్ నాకు చూపిస్తుంది. ప్రీతి ఎవరు? ఇంతకుముందు కూడా వినలేదు. అయినా నీ ఎక్స్ కాదుగా. అది ప్రియా. ఇది ప్రీతి అయినా మా అయితే పిల్లర్ కాదు. సంథింగ్ ఇస్ డిఫరెంట్ ఉంది ఐడియా. అబ్బో వచ్చాడయ్యా పెద్ద సైంటిస్ట్. అరే నేను కూడా అబ్జర్వ్ చేసిండ్రా. మొన్న నీ కేఫ్లో సైలెంట్గా కూర్చొని నా అంతలా నేను చిల్ అవుతుంటే ఎవడో ఒకడు వచ్చి, బ్రో నీ డ్రెస్సింగ్ స్టైల్ సూపర్ ఉంది, షాపింగ్ కూడా బాగా చేస్తున్నావు, నా పేరు సత్య అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. అరే ఈ చీప్ బిల్డప్లు ఆపరా బాబు, తట్టుకోలేకపోతున్నా. రే నిజం రా, నాకెట్లా తెలుసు అంటే షాపింగ్ యాప్లో ఆల్గారిథం మ్యాచింగ్ చేసింది, నాకిట సెలెక్షన్ చేయన్నాడు. తప్పే లేదు, అట్లనే ఒక కెరియర్ సెట్ చేసుకో. ఆ? ఏం మాట్లాడుతున్నారా? అదే నిన్ను పర్సనల్ స్టైలిస్ట్ అంటుండు. ఓ ఏమో చూద్దాం. అయినా నీకు థ్రెట్ అనిపించదు కదా. థ్రెట్ ఎందుకు? ఎవరో ర్యాండమ్గా వచ్చి నిన్ను గుర్తుపట్టి నీ డీటెయిల్స్ తీసుకొని సజెషన్ కూడా తీసుకున్నాడు. హా, అయితే నెక్స్ట్ ఒక 7 foot గై వచ్చి పైసలు లేకపోతే నీ కిడ్నీ తీసుకెళ్తాను, అప్పుడేం చేస్తా. బోలో రాహుల్, ఏంటి ఈ ఆల్గరిథం గోలా? షాపింగ్ యాప్లో ఏం చూపిస్తే నీకెందుకు? అంత సింపుల్గా అంటావు ఏంటి బ్రో? నీకెందుకని? ఆఫ్టర్ ఆల్ మన ఫ్రెండ్స్ నుంచి మెసేజెస్ వస్తేనే స్కామ్లు అయ్యే రోజులు ఇవి. ఇప్పుడు ఏఐతో వీడియోస్, మెసేజెస్, ఫోన్ కాల్స్ ఏవేవో వస్తున్నాయి. కొత్తగా ఇప్పుడు నీ షాపింగ్ డేటాతో ఫ్రెండ్స్ మ్యాచ్ మేకింగ్ చేస్తున్నారంటే అది థ్రెట్ కాదా? నాకు అర్థం కాలేదు. ఇక్కడ దాకా అర్థమైంది. స్కామ్స్ జరుగుతున్నాయి, ఏఐ వల్ల ఫేక్ కాల్స్ అండ్ వీడియోస్ కూడా వస్తున్నాయి, నాట్ ఓన్లీ మెసేజెస్. దాని తర్వాత షాపింగ్ డేటాతో మన మ్యాచ్ మేకింగ్. అక్కడి నుంచే అర్థం కాలేదు షాపింగ్ డేటాకి మ్యాచ్ మేకింగ్ లింక్ ఏంటి అని. ఇప్పుడు దాకా ఆల్గరిథం మనం ఏం షాపింగ్ చేయాలి, లిస్ట్లో ఏమేమి యాడ్ చేసుకోవాలో మాత్రమే సజెస్ట్ చేస్తుండే. ఇప్పుడు మన షాపింగ్ డేటాతో మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరిని కలవాలో కూడా డిసైడ్ చేస్తుంది. మంచిదే కదా, అందులో థ్రెట్ ఏముంది? బ్రో వచ్చేటోడు ఎట్లుంటాడో ఎవడో వచ్చి నేను పొడిచి వాలెట్ తీసుకెళ్ళిపోతే హూస్ రెస్పాన్సిబుల్? ఓకే మిస్టర్ రామ్, ఏంటి నీ ఒపీనియన్? ఈ ఆల్గరిథం చేసే ట్రాకింగ్ వల్ల నీకు థ్రెట్ ఫీల్ అవుతున్నావా? థ్రెట్ ఎందుకు బ్రో? హైదరాబాద్లా నీ నెక్స్ట్ ఓరీ అవుతా. వాడాలనే ఓవర్ థింక్ చేస్తాడు. లైట్ తీసుకోండి, ఇవన్నీ టైం వేస్ట్ మ్యాటర్. అలా కాదు శ్యామ్, రాహుల్ చెప్పే దానిలో కూడా మంచి పాయింట్ ఉంది. ఏం ఉపయోగం బ్రో? మెసేజెస్ అని, కాల్స్ అని, వాట్సాప్ అని అందరివి ట్రాక్ చేస్తున్నారు. అయినా షాపింగ్ వాడేవాడో కొత్తగా మ్యాచ్ మేకింగ్ పెడితే ఎంజాయ్ చేయాల్సింది పోయి భయపడి సీన్ చేస్తున్నాడు ఆవులేగాడు. నీ కాన్ఫిడెన్స్ ఏంటి శ్యామ్ అసలు ఈ మ్యాటర్లో? అయినా మనల్ని ఎవడు దేక్తాడులే. ఇప్పుడు నిజం చెప్పు. నేను యూజ్ చేసేది డబ్బా ఫోన్, వీళ్ళ స్మార్ట్ ఫోన్ కాదు. నాకు అర్థం కాలేదు బ్రో. ఆల్రెడీ నా షాపింగ్ లిస్ట్తో అయ్యే మ్యాచెస్కి పీపుల్ వచ్చి బ్రో నాకు కూడా స్టైలింగ్ చేసి ఇవ్వమంటారు. సో నేను అదే స్పీడ్తో నా సర్వీస్ ఛార్జెస్ని 1500 రూపీస్ తీసుకొని నన్ను బ్రాండింగ్ చేసుకుంటున్నా. వావ్, చాలా బాగుంది. అసలు ఈ థాట్ నీకు ఎలా వచ్చింది? మన రాహుల్ గాడే మాట్లాడుతూ ఐడియా ఇచ్చిండు. మరి నీకు కెరీర్ సెట్ అయ్యే ఐడియా ఇచ్చిన రాహుల్ ఇప్పుడు ఆల్గరిథం వల్ల థ్రెట్ ఉంది అంటే ఎందుకు నమ్మట్లేదు? అది కూడా నిజమే బ్రో, నేనే అంత థింక్ చేయలే. మరి శ్యామ్ ఎందుకు అంత ధైర్యంగా ఉండు? ఏమంటున్నారు రామన్ కష్టం? నీకు చిప్పు దొబ్బిందని ఫీల్ అవుతున్నారు. క్యా బోలా? కూల్ డౌన్, నేను కొంచెం మాట్లాడినాక దే కేమ్ టు దేర్ సెన్సెస్. నెక్స్ట్ స్టెప్ ఏంటి రాహుల్? ఎలా డీల్ చేద్దాం అనుకుంటున్నావు? ఇట్స్ సింపుల్, మళ్ళీ డబ్ ఫోన్ యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎంత లేట్గా రిలీజ్ అయిందో చూడు. Is Savai.